ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పర్టిక్యులర్ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకుని తీరడానికి దేవుడు కృపా భాగ్యం మనకి దయచేసిన దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా శక్తిపరచుని తీరను గాక. మనం చేసిన ఆరాధనలో ఎల్లప్పుడూ ఐక్యత ఉండి తీరాలి. ఐక్యత లేకపోతే మరి ఆరాధన అని చెట్టుబడి తీరదు. బైబిల్లో చెప్పబడి తీరుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజలు బలివేదిని తయారు చేసేటప్పుడు 12 రాళ్ళను ఏర్పరచుకొని ఆ రాళ్ళను ఒకటిపై ఒకటి సర్దుకొని ఏం చేశారు, ఆరాధన చేయగలిగి తీరాలి. ఒకవేళ మన ఆరాధనలో మన ఆత్మీయతలో ఐక్యత లేకపోతే ఏ పద్ధతి చేసినా ఏం ఫలితం ఉండి తీరదు. అందుకే దేవునికి ఆరాధన చేసినప్పుడు ఐక్యతతో దేవునికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. మన శరీరం సహకరించదు, మన బుద్ధి సహకరించదు, కానీ దానిని ఏం చేయాలి, ప్రయత్నించాలి. పశువులు ఐక్యతతో నడవగలిగి తీరితే దేవుని బిడ్డలకు ఏర్పాటు అసాధ్యమైనది కాదు. కానీ మన పలుకు, మన అధికారం, మన శ్రేష్టతలను కిందకు తెచ్చగలిగి తీరాలి. సింహాసనం కిందకు తెచ్చకుండా దేవునికి ఏం చేయలేము, ఆరాధన చేయలేము. లేకపోతే అన్యులు ఆరాధన చేసిన దానికి మనం ఆరాధన చేసిన దానికి ఏ తేడా ఉండదు, అన్ని ఒకటైపోయి తీరుతుంది. మన ఆరాధనకి భిన్నత ఉంది, దేవుని యొక్క సాన్నిధ్యత ఉంది. దాని గురించిన పరిజ్ఞానం ఏం చేయకూడదు, ఏలుబడి చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా జీవించినప్పుడు ఎల్లప్పుడూ మన శారీర ప్రక్రియలతో దేవునికి ఆరాధన చేయడం కాదు, ఆత్మస్పందన కూడా మనం సమర్పించుకు తీరాలి. దానికి ఆరాధనకి ముందుకు రావాలి. ఇక్కడ కాలక్షేపం చేయడం కాదు, కూర్చొని ప్రార్థన చేయాలి. మనం ఆ రీతి కలిగిన పరివేశాన్ని తయారు చేయాలి. తోట ఒక రాజు పుట్టుకొచ్చినది కాదు. తోటను ఏం చేసేది, మట్టి తీసేసి రాళ్ళు తప్పేసి దాని మీద పట్టి వచ్చేసి కప్పని పూజేసి చేసేది కాదు. దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సిద్ధపాటు ఉంది, దానికి ఒక సమర్పణ ఉంది. ఆ రీతిగా చేయాలి. లేకపోతే మనం దేవుని దగ్గరికి వచ్చి ఉట్టి పాటలు పాడేసి వెళ్ళిపోతే దానివల్ల ఏ ప్రాధాన్యత ఉండదు. లేదు మీకు అలా నచ్చలేదంటే మరి మనం ఏం చేయలేము. ఆత్మశక్తి దిగి తీరాలి. అన్ని భాషలతో దేవునికి ఆరాధన చేయగలిగి తీరాలి. దేవుడు మనకి కృపాఫలములు ఇచ్చింది దేవునికి సేవించి తీరడానికి. ఆరాధన అది ఎక్కడో పుస్తకంలో ఒదిగించి తీరి గీత కాసుకోవడానికి వెళ్ళడానికి కాదు. ఆ అనుభవం మనకు ఉండి తీరాలి. ఆ అనుభవం మీకు ఉండి తీరితే దానిని బయటికి ఏం చేయాలి, బయటికి తీసుకురావాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మ లేని వారిగా ఏం చేయకూడదు, మానకూడదు. నాతో లేరు అనుకుంటా. ఆత్మతో సంబంధం లేని వారిగా ఏం చేయకూడదు, జీవించకూడదు. ఆత్మ ఉన్న వారికి ఆత్మ నీకు కృపావరం ఇచ్చారా, అన్ని భాష ఇచ్చారా, దానిని ఉపయోగించలేదా? నీకు నోటితో దేవునికి స్తోత్రం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటే ఉపయోగించండి. ఎన్నాళ్ళు మీకు ఇలా ఆత్మీయత ఇలాగా ఎత్తి తీసుకెళ్ళేది. ఎప్పుడు శంఖలో ఎత్తికి తీసుకెళ్లే పరిస్థితి రాదు. ఎప్పుడు సేవకులు రారు, ఎప్పుడు మీకు ఆత్మీయులు రారు. దాని విషయం గురించి మీరేం చేయాలి, పట్టించుకోవాలి. మళ్ళా చెప్పి మీ చేత బలవంతంగా ఆరాధన చేయించినట్టుంది. అందుకే ఆ విషయాన్ని మీరు పరిశోధించుకోవాలి. మీరు ఆరాధనకు వచ్చే మనం మాట్లాడండి. ఏ పాట పాడతాం, ఒకటి పాడతాం, దానికి ఆ కలవలి ఎందుకు భావన. మనం సేవించేది దేవునికి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన అగ్ని సదృశ్యమైన దేవుడు. అందుకే దానిని మనం అతి జాగ్రత్తగా పట్టించుకుని ప్రతి కూడికలో అన్ని భాషలతో దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్ని భాషలతో దేవునికి గణపరిచింది. అది ఆరాధన ఉన్న వ్యవస్థ. అది నా విషయం కాదు. ఈ తిట్టేసిన తర్వాత వాక్య పరిచయం చేయడం చాలా కష్టకరమైన విషయం. కానీ ఏం చేద్దాం, ఎంత చెప్పినా పసితనం పోదు కదా. పోనీ ఈరోజు చెప్పబడిన వాక్య భాగంలోకి మనం వద్దాం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం. మీరు ఎంతమంది సంఖ్యాకాండం 34వ అధ్యాయం చదువుకొచ్చారు? దట్స్ ద ప్రాబ్లం. తెలుసు 33 వాక్యం కింద వారం చదివారు. 34వ వాక్యం ఏం చేయాలి, పర్వాలేదు పాస్టర్ గారు వచ్చేసి ఏదో వాక్యం. నో, మనం ప్రిపేర్ అయ్యి రావాలి. 34వ అధ్యాయం మనం చదివే దగ్గర అందులో నుంచి దేవుడు ఏం చేయాలి, మనతో మాట్లాడేది. అలాగే దేవునితో ఉన్న అనుబంధంలోకి దేవుని బిడ్డలు తిరిగి రావాలి. ఇంకా 34వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎక్కడ కనాను దేశానికి తోడుకెళ్తున్న విధానం గురించి రాయబడినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. దాన్ని 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూసి తీరొచ్చు. కనాను దేశం ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏ రీతిగా ఇచ్చారు, స్వాస్థ్యముగా ఇచ్చారు. ఆస్తిగా దేవుడు ఎవరికి ఇచ్చారు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చి తీరారు. దాని అన్న అది దేవుడిచ్చిన బహుమానం అని చెప్పొచ్చు. అది దేవుడిచ్చిన మేలని చెప్పి తీరొచ్చు. అది దేవుడు ఇప్పించిన గొప్ప శ్రేష్టత అని చెప్పుకుంది. మీ నాన్న నీకు ఇచ్చిన ఆస్తి కన్నా, మీ కుటుంబం నీకు ఇచ్చిన ఆస్తి కన్నా, నువ్వు కొనుక్కున్న ఆస్తి కన్నా దేవుడిచ్చిన ప్రదేశం కనాను దేశం ఏమై తీరాలి, నీకు ఆస్తిగా మారి తీరాలి. చాలా మందికి కనాను దేశం కాదు, కనాను దేశం అని చెప్పేసి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పరలోక రాజ్యం మనకున్న ఆస్తి. ఆ ఆస్తి కోసం ఆరాధన వదలగలిగి తీరాలి. ఏ ఆస్తి కోసం? అందుకే ఎక్కడ ఆగలేదు చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. ఆ ఆస్తి కోసం ఆరాధన ఏం చేయకూడదు, ఒకేయకూడదు. అందరూ ఒకేస్తున్నారు. దేనికి విధి లేదు. ఆ ఆస్తికి ఉన్న విలువ తెలియలేదు, పరలోకానికి ఉన్న విలువ తెలియదు. ఎక్కడ దేవుడికి నువ్వు ఆరాధన చేయలేని నీవు నీ యుగయుగము దేవుడి సన్నిధిని ఆరాధన చేసి తినడానికి ఏ రీతి కలిగిన అనుబంధం కలిగి వచ్చేది. నేను చెప్పేది కేవలం ఆదివారం వచ్చేసి మొగం చూపించుకుని వెళ్ళి వచ్చారు. అటెండెన్స్
కొరింథీయులకు రాసుకెళ్ళి తెలియదు. ప్రతి సంఘం కలిసి వచ్చిన కూడికలన్నింటిలో కూడా ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి, సమయం ఏర్పరచుకు తీరాలి. కారణం ఏంటి? అది మనకి దేవుడిచ్చిన ఓహరి, దేవుడిచ్చిన భాగం. ఆ భాగాన్ని దేవుని బిడ్డలు లెక్కించుకు తీరాలి. అందుకే అక్కడ చదివిన మాటలో మనం చూడగలిగేది, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కనాను దేశం ఏ రీతికి ఇచ్చారు? ఓహరిగా, స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చారు. అది ఒకసారి ఇచ్చింది ఏం చేయొచ్చు? వదిలివేసి తీరొచ్చు. అందుకే కదా ఒక కుటుంబంలో మనం చూసి తీరగలిగి నాన్న ఇరు పిల్లలకు ఆశీర్వదించుకు తీరడానికి ఒక వ్యవస్థని పెట్టారు. ఏంటో తెలుసా? పెద్ద కొడుకుని పిలిచి అన్నారు, నువ్వు వెళ్ళేసి నా కొరకు ఏం చేయాలి? మంచి ఆరోగ్యం కలిగి ఉన్న ఒక పశువుని ఏం చేయాలి? వేటగా పట్టుకొని నాకు ఇచ్చి ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని దక్కించుకు తీరాలి, లేక స్వాస్థ్యాన్ని దక్కించుకు తీరాలి. అలాంటి ఒక సందర్భంలో అమ్మ ఒక సలహా చెప్పింది. ఏమని? చిన్న కొడుకుకి చెప్పిన, నాయన నువ్వేం చేయాలి? నేను చెప్పే ప్రణాళిక ప్రకారంగా ఏం చేయాలి? వేషం ధరించుకుని వెళ్ళి ఆశీర్వాదం పొందుకు తీరాలి. ఈ కాలంలో కూడా దీనిని చాలా మంది దేవుని బిడ్డలు అద్దె తీసుకున్నారు. వేషం ఆరాధనకు వచ్చినప్పుడు ఒక వేషం, ఆరాధన బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక వేషం. అలా కాకూడదు. అక్కడ రాయబడిన దాంట్లో ఆయన చేసిన పద్ధతి అది తప్పైన పద్ధతి, కానీ దేవుడి దాంట్లో ఉన్న నిజాయితీని ఎంచుకు తీరారు. వాళ్ళ అమ్మ ఆమెకి ఏం సలహా ఇస్తున్నాడో తెలుసా? నువ్వు వేషం ధరించుకొని వెళ్ళి ఏం చేయాలి? దీవెన పొందుకు తీరాలి. ఆ నాన్న మంచోడు కాబట్టి ఏం చేశాడు? తల్లిని చూసి ఆ మనిషి కాదు పోల్చుకు తర్వాతే ఆయన ఏం చేసి తీరింది? ఆశీర్వదించుకు తీరింది. దాని అర్థం ఆయన చేశాడని చెప్పి నేను చేసేస్తానన్న పద్ధతి కాదు. మన వ్యక్తిగత జీవితంలో ఏముండకూడదు? నటన అన్నది ఉండకూడదు. చూపించే భావన నిజాయితీతో దేవుని దగ్గరికి రావాలి. ఎవరిని నాన్నని మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేసి తీరలేవు. అందుకే ఈ వాక్యాన్ని చాలా మంది ఏం చేసుకుంటారు? అలవాటుగా తీసుకొని దేవుని దగ్గర మౌన వేషం వేసుకొని వచ్చేస్తున్నారు. అందుకే వాళ్ళని తెల్లబట్టలు ధరించేస్తే మానేస్తాం అన్నది కాదు. జీవితంలో తెల్లదనం ఉండి తీరాలి, తెల్ల కాగితం లాగా జీవితం ఉండి తీరాలి. సాతాను కూడా నీ లోపల ఉన్న ఒక పాపాన్ని గుర్తించలేక, నీ ఇరుగు పొరుగు వారి నీ మీద ఏ రీతి కలిగిన కలంకాన్ని చూపించలేక ఏమై ఉండి తీరాలి? సత్యత మీలోకి వ్యాపరించబడి తీరాలి. అలాగే తీరితేనే యెహోవా మనకి ఓహరిగా మారి తీరేది. అందుకే మొదటి పేతురుకు పత్రిక 1:4 చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు మనకి ఏమై ఉన్నారు? ఓహరిగా మారి ఉన్నారు, భాగముగా మారి ఉన్నారు, స్వాస్థ్యముగా మారి ఉన్నారు. అందుకే యేసయ్య ద్వారా రక్షణ పొందినందుకు మనకి దొరికిన భాగ్యం యేసయ్యని దేవుడిగా అంగీకరించుకు తీరడానికి. యేసయ్య మనకి ఇవ్వబడిన ఫ్రీ గిఫ్ట్ అయ్యింది. అందుకే యోహాను సువార్త 3:16 చెప్పుచిన మన దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకున్న ఏకైక కుమారుని గిఫ్ట్గా ఇచ్చారు. ఈరోజు నేను నీకు ఛాలెంజ్ అడుగుతాను, నువ్వు దేవుడి దగ్గర నుంచి గిఫ్ట్ పొందుకున్నావు. అది దేవుడు తన కొడుకుని ఇవ్వగలిగిన, నువ్వు నీ కొడుకుని ఇవ్వగలిగి తీరుతావా? నువ్వు నీ కూతురిని దేవుని కొరకు ఇవ్వగలిగి తీరుతావా? అక్కడికి వచ్చినప్పుడే చాలా సమస్య వచ్చేది. పిల్లలకి ఇంజనీర్గా పంపించేస్తాం, పిల్లల్ని డాక్టర్గా పంపిస్తాం, పిల్లల్ని పెళ్లి తీసుకొని పంపిస్తాం. నో, బైబిల్ చెప్పేది నీ పిల్లలకి ఏం చేయాలి? దేవునికి గిఫ్ట్గా ఇచ్చి తీరాలి. డాక్టర్ చేసిన పర్వాలేదు, డాక్టర్కి జరిపిన డబ్బుల కన్నా ఎక్కువగా సేవలు వాడబడి తీరాలి. అందుకే విశ్వాసం నటన వీరులైపోయారు. ఏమి డబ్బులు ఇచ్చేస్తే దేవుడు నో, నీ ఆరోగ్యం ఇవ్వాలి, నీ శక్తి ఇవ్వాలి, నీ బలం ఇవ్వాలి. దేవుడు తన కుమారుడు ఇచ్చినప్పుడు ఏమేమి ఇచ్చాడు? మొత్తం ఇచ్చాడు. ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చాడు. దాని అర్థం దేవుడు నీకు డాక్టర్ అనే ఉద్యోగం ఇస్తే, ఇంజనీర్ అన్న ఉద్యోగం ఇస్తే అది నీకు తాత్కాలికమే. అది చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ సేవ పరిచయం చేసి తీరాలి. అందరూ అన్ని పాస్ట్గా చేసే పని. అందుకే కదా పాస్టర్ గారి మీద తిరగబడిపోతున్నాడు. వెనక నుంచి పెట్టింగ్లు సిట్టింగ్లు. నీ కొడుకును నువ్వు చేసుకో, లేకపోతే నువ్వు పాస్టర్గా మారు. అప్పుడు దీనికున్న వేదన ఏంటో ఏమైతీరేది? అర్థమైతేది. ఒక వారానికి 8 మెసేజ్లు ప్రిపేర్ చేస్తూ తీరాలి. ఒక వారానికి అందరి ప్రార్థన విషయానికి ఏమైతే 10 ఒక వారానికి ఎందరి వరకు పరిగెట్టుకు తీరాలి. ఒక వారంలో ఎన్ని చోట్లకి వెళ్ళి సువార్త చెప్తూ తీరాలి. ఒక ఇంజనీర్ చేసిన దానికన్నా ఘోర స్థాయిలో ఎవరు చేస్తున్నారు? సేవకుడు చేసింది. అందుకే నేను చెప్తా ఉన్నాను, దేవుడు నీకు ఓహలైతే నీ పని కాదు నీకు ముఖ్యం, నీకున్న ఉద్యోగం కాదు నీకు ముఖ్యం. దేవునికి ప్రాధాన్యత ఇచ్చుకు తీరాలి. హల్లెలూయా. అలాగే తీరితే దేవుని అనే సంఘాలు పెరగడం ప్రారంభించుకోగలిగి తీరుతాయి. అందుకే నేను చెప్పినప్పుడు ఉద్దేశం, కనాను దేశాన్ని దేవుడు ఎందుకు స్వాస్థ్యంగా ఇచ్చారు? కావాలంటే దేవుడు ఇంకొక దేశాన్ని, ఇంకొక కొత్త చోటుని తయారు చేసి ఇచ్చి తీరొచ్చు. కనాను దేశం ఇవ్వబడితే కారణం ఏంటిది? ఆ దేశంలో ఏమై ఉన్నాయి? అనేక శత్రు సమావేశం అక్కడ కూడి ఏలుబడి చేసిన చోట్ల వారి మధ్య నుంచి దేవుడు వారిని విడిపించుకు తీరారు. ఇది ఒక పిక్చర్ మనకి. ఈ లోకంలో మనం జీవించి తీరేదో మనల్ని ఎదిరించే శక్తులు ఉన్నాయి. ఓహరి కావాలంటే ఎదిరించిన శక్తిని మనం గెలుపు సాధించుకు తీరాలి. అంటే యేసయ్య మనకి బహుమానంగా మారి తీరింది. యేసయ్య మనకి ఏమై తీరింది? శ్రేష్టతగా మారి తీరింది. అందుకే రక్షణ
పొందిన గడువులో మనం చెప్పిన మాట, యేసయ్య నా దేవుడు, యేసయ్య నా యజమాని. యజమాని యేసయ్య తీరితే తన వాక్యానికి ఉన్న యజమానిత్వం నీ ఇంట్లో పరిపాలన కలబడి తీరుతాయి. యేసయ్య యజమాని అయి తీరితే వాక్యం యజమానిగా నీ ఇంట్లో. గోడకు ఉండే వాక్యం గురించి నేను చెప్పట్లే, జీవితానుభవంలో వాక్యం ఉండి తీరుతుంది. అది అక్కడ చెప్పబడిన మాట, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చారు, ఓహరి ఇచ్చి తీరారు, సరిహద్దులను ఇచ్చుకు తీరారు. అది ఎందుకు అలా ఇచ్చుకు తీరారు? వారికి ఒక క్రమావధిలో తెచ్చుకు తీరడానికి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఇవ్వబడిన క్రమావళిని ఏం చేయకూడదు, ఎదిరించకూడదు, ఎదిరించకూడదు. దేవునికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఏం చేయాలి? దాచుకు తీరాలి. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 28వ వచనం చెప్తున్న మాట, పితరులు మనకు పెట్టిన కట్టులను ఏం చేయకూడదు, మనం వెనగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థం కాదు. పితరులు అని చెప్తే ఎవరు? నేను రక్షణలోకి నడిపించిన వారు, లేకపోతే నీకు రక్షణ విధానంలో జీవితం చూపించిన వారి ఆ కట్టుబాటును నీవు వేరు చేయకూడదు, దాటుకెళ్ళి చేరకూడదు. ఒకసారి చదవండి 22వ అధ్యాయం 22వ వచనం. ఆత్మీక తండ్రులు, లేకపోతే నీకు ఆత్మీకతలో నడిపించిన వారు ఏం చేశారు? సరిహద్దు పెట్టారు. ఆ సరిహద్దు లోపల ఉండే ఏం చేయాలి? జీవితానికి. అప్పుడే నీకు కనాన దేశం ఓహరిగా మారి తీరేది. వేదన కలిగిన చర్య ఏంటో తెలుసా? కొందరు దేవుని బిడ్డలకు ఇప్పుడు కూడా తెలియదు ఏ సరిహద్దు లోపల ఉండాలి. అందుకే కదా పోయిన రోజు సరిహద్దు దాటుకెళ్ళిపోయారు కదా. ఎక్కడికి వెళ్ళారు? అక్కడెక్కడో పండుగ జరుగుతుంది, అక్కడ పోయి దేనికి? సరిహద్దు దాటం. చెప్పలేదు. మరి అక్కడ ఆత్మశక్తి రాలేదా? మనకేం పని అక్కడ? ప్రెసిడెంట్ చెప్పలేదు. మనసాక్షి స్మార్ట్గా పనిచేస్తున్నా లేదు. నాకు నేను మాత్రం ఆ రోజు మామూలుగా బయటకు వచ్చిన నా గుండె కొట్టేసింది. కారణం ఏంటిది? నేను ఆ దేవతగా నేను ముక్కి తిరుగుతున్నట్టు అన్న భావం. నేను వెళ్ళింది షాప్కే, దాని మనసు ఏమైతే ఏంటి కలవరపడితే నేను వెంటనే పరిగెట్టి వచ్చి తీరా. కారణం ఏంటిది? మనసులో స్పందన. కారణం ఏంటి? నేను సేవించేది నా ఓహరి కలిగిన దేవునికే. అందుకే నేనేం చేయను, వేరొక కట్టుబాటుకు నేనేం చేయను, సాంప్రదాయంగా మారి తీరను. అందుకే నీ పితరులు నిన్న రక్షణలోకి నడిపించిన వచ్చిన వాడు కొన్ని సరిహద్దులను పెట్టి తీరాడు. చాలా మందికి సరిహద్దు తెలియదు. సరిహద్దు తెలియలేని ఒకే జంతువు ఏది? పశువులే. పశువులకి ఏం తెలియదు. అందుకే కదా ఇక్కడ పంట వేసినా ఎవరిదైతే ఏంటిది ఏది దూరికి ఏం చేసేస్తాయి, తినేస్తాయి. కానీ మనుషులు దేవుని బిడ్డల కనుక కాదు, ఏముంది? సరిహద్దు ఉంది, కంచె ఉంది. అందుకే కంచె లోపల ఉన్న తోటకే దేవుడు ఏం చేసేది? అడిగి తీరేది. కంచి బయట ఉన్నదాన్ని దేవుడు అడగంటే కదా. యేసయ్య నడిచేదితో వెళ్ళిన త్రోవలో ఆయన ఒక అంజూరపు చెట్టుని చూశారు. అందులో ఆయనకి ఏం కనబడలేదు, ఫలం కనబడలేదు. బైబిల్ అక్కడ స్పష్టంగా చెప్తుంది, సమయం కాని సమయంలో వెళ్ళి ఫలం అడిగితే ఏ చెట్టు మీకు ఫలం ఇస్తుంది? దాని అర్థం ఆ చెట్టుకు ఉన్న అర్థం ఇంకేం కాదు, ఆత్మీయతలో ఇశ్రాయేలుకి ఆ చెట్టునుగా భావించి తీరుతుంది. అలాగైతే ఈరోజు నేను మీకు సవాల్ అడిగితున్నాను, యేసయ్య కానీ నీ దగ్గరికి వస్తే చెట్టుగా నీ లోపల ఫలం ఉందా తెంపడానికి? అర్థం కాలేదు అనుకుంటా. యేసయ్య ఈ పగటి కదా నీ దగ్గరికి వస్తే తెంపడానికి ఆయన దగ్గర ఫలం ఏమైనా ఉన్నా? మనలో ఆ ఇశ్రాయేలీలలో కూడా ఏముండేది కాదు, ఫలం ఉండేది కాదు. మొత్తం ఆకులతో నిండబడి ఉంది, మొత్తం చాలా అందంగా ఉంది, మొత్తం చాలా బాగానే ఉంది, కానీ ఏది లేదు. అందమని చెప్పి తీరడానికి, ఆకులతో ఉండి తీరడం అని చెప్పేది. వాళ్ళ జ్ఞానం ఉంది, వ్యవస్థ ఉంది. ప్రతి శనివారం వారు కూడి దేవుని సన్నిధిలో ఏం చేసేది? సమయం గడుపుకు తీరేది. వారు యాగర్పణాలు అర్పించుకు తీరేది. అన్ని జరిగేది, కానీ ఏం లేదు. ఈ కాలంలో చాలా మంది క్రైస్తవులు కూడా ఇలాగే, వాళ్ళ క్రైస్తవ్యంలో ఏం లేదు, నథింగ్ ఫ్రూట్, నో ఫ్రూట్, ఫ్రూట్లెస్ క్రిస్టియానిటీ. చెప్పేది దేవుడు మా ఓహరి కనాన దేశమే మా సంపాదన. నాయన తప్పు ద్రోవలు ఉన్నావు, సంపాదన ఏం చేయాలి? ఫలం ఉండి తీరాలి. అందుకే చెట్టును పోచేది ఫలం ద్వారా. అందుకే పోయిన రోజు నేను వాక్య పరిచయంలో నేను చెప్పాను, ఫలం ద్వారా మనుషులను పోల్చండి. ఫలం సంపాదన. నీకు ఆరాధన దేవుడిస్తే ఫలం ఉండాలి, నీకు ఉపవాసం దేవుడిస్తే ఫలం ఉండి తీరాలి, నీకు దేవుని వాక్య జ్ఞానం ఇస్తే ఫలం ఉండి తీరాలి, నువ్వు పని చేసేట ఫలం ఉండి తీరాలి. అలాగే తీరితేనే నువ్వు సరిహద్దు లోపల ఉన్నావని అర్థం. సంఘమన్న సరిహద్దు లోపల. అందుకే సంఘమన్న సరిహద్దు లోపల దేవుడు మనకు ఇచ్చినందుకు మనకి అవకాశం ఇస్తారు, గ్రేస్ ఇస్తారు, కృపను ఇస్తారు. అందుకే పితరులు మనకి పెట్టిన సరిహద్దు లోపల ఉండి తీరాలి. సరిహద్దు అని చెప్పితే బైబిల్ గ్రంథంలో మనం చెప్పింది దేవుడు సంఘానికి దేవుడు ఇచ్చిన సరిహద్దు 7 ఉన్నాయి. 7 సరిహద్దు లోపల మనం ఉండి తీరాలి. ఒకటి మారు మనసు పొందే చర్య ఉండి తీరాలి. రెండోది ఏం చేయాలి? మేళంలో మునిగి బాప్తిసం పొంది తీరాలి. మూడోది పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మలో బాప్తిసం అనుభవం. అందరికి అది లేదు, స్నానం చేసుకుంటారు కానీ పరిశుద్ధాత్మ ఈరోజు లేదు కదా. అందుకే చాలా వాసన ఉంది. రోజు ఏముండాలి? పరిశుద్ధ
నిండుబాటు వచ్చి తీరాలి. నీళ్ళలో ఒక మనిషి దిగి తీరితే ఎలా వచ్చేది? నడిచే వచ్చేది. అలాగైతే ఆత్మలో మనం కలవాలి. నీళ్ళలో ముంచేసామని చెప్పి చప్పట్లతోటి హ్యాపీ పోవడం కాదు, ఆత్మలో నిండి తీరాలి. వాక్యం అర్థం తీసుకొని వచ్చింది ఐదోడు. ఆ కృపావరం లేకపోయినా పర్వాలేదు అయ్యారు. కృపావరం అందుకే కొందరు గలీజులుగా ఏమి ఉండదు, దిష్టి బొమ్మలాగా వచ్చి కూర్చోలేదు. ఈ వాక్యం పట్టుకొని దీని మీద ఏం చేసుకున్నారు? కట్టు కట్టేసుకుని ఏం అక్కర్లేదు, కృపావరాలు అక్కర్లేదు. దేవుడు దానివల్ల ఏం చేయరు, శిక్షించరు. ఫలం లేకపోతే దేవుడు శిక్షిస్తారు. ఇది పట్టుకొని కొందరు ఏం చేయట్లేదు. అసలు ఆత్మశక్తి వద్దు, అన్య భాషలు వద్దు, కృపావరాలు వద్దు, అలాంటి ఒక పట్టి పుట్టని పేడ కన్నా అసహ్యంగా ఎందుకు తీరుతుంది. దాని అంటే ఈ వాక్యమే వారికి కట్టుగా మారి తీరింది. దాని అర్థం వాక్యం నీకు విడిపించడం మాత్రం కాదు, వాక్యం నిన్ను కట్టులో చిక్కి పెట్టేస్తుంది కూడా. ఎందుకు? నీ సిద్ధాంతం మారకపోతే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తే పరిశుద్ధాత్మ గురించి అవగాహన కలిగిన వారిగా ఉండమాకండి. కృపావరాల గురించి పరిజ్ఞానం, కృపావరం పొందుకు తీరడానికి ఏం చేయాలి? ఆసక్తి ఉండి తీరాలి, ఆశ ఉండి తీరాలి. అందుకే అతి అధికంగా అడిగిన వారికి దేవుడు అతి అధికం ఇచ్చి తీరగలిగి తీరుతారు. అలాగే కృపావరం ఈ లోకంలో మనకి కావాలి. ప్రతి సంఘ బిడ్డ కృపావరంలో నిండుబాటు కలిగి తీరాలి. లేకపోతే ఈ లోకంలో నటించవచ్చు, క్రైస్తవ్యాన్ని నటించవచ్చు, భగవంతుడు నటించి తినవచ్చు, స్వార్థకి అన్ని నటన చేస్తుంది. కానీ ఏముండదు, ఆత్మ స్పందన ఉండి తీరుతుంది. అందుకే దేవుడు మనకి ఓహరి తీరితే, దేవుడు మనకి ఆత్మీయతలు ఇచ్చిన రెండు వశమే, ఒకటి ఫలం, ఒకటి వరం. ఈ రెండు ఒకే రీతి యాక్టివేట్ అయ్యి ఉండి తీరాలి. ఏ రీతి ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నాయో అదే రీతి ఒక విశ్వాసికి దేవుడు, ఒక దేవుని బిడ్డకి దేవుడు రెండు వశాన్ని, ఒక పక్క కృపావరం, మరో పక్క ఫలం. ఫలం ఉంటే లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నరకంలో పడతాడు. కృపావరం లేకపోతే ప్రాబ్లం లేదు, అది గ్రేసే, కృపే. కృపావరం పొందకుండా ఎవరైనా ఉన్నారు బైబిల్లో? కృపావరం పొందకుండా అవుడున్నాడు, అటు దూకుకోవాల్సి వస్తుంది. అవునాడు, రక్షణ పొందాడే తప్ప, ఏసైనా ఒప్పుకున్నాడే తప్ప, ఆరాధనకి వెళ్ళలేదు, అది లేదు చెప్పలేదు, ప్రేయర్ చెప్పలేదు, మౌన్ కూడా ఏం నిలవక చివరికి మాత్రం వాడు ఏం చేస్తుందా? నిలబడి పబ్లిక్ గా స్వార్థ చెప్పాడు. ఎవరికి స్వార్థ చెప్పాడు? ఎవరికి స్వార్థ చెప్పాడు? మన అనుపాతన ఎవరికి చెప్పలేదు. అవతల దొంగకి చెప్పాడు. ఏమని? దొంగకి చెప్పాడు. కింద ఎవరు నిలబడున్నారు? సైనికులు నిలబడి, ఇంకా దూరంలో ఎవరు నిలబడి మనలాగా ఒరే బాబు ఇలాగేం చెప్పున్నాడు, గట్టిగా చెప్పున్నాడు, నువ్వు నీ తప్పితం వల్ల నువ్వే శిక్షింపబడుతున్నావు. కానీ ఈ మనిషి అలా కాదు, ఈయన ఏ తప్పితం చేయలేదురా, ఆయన తప్పితం అంతా మన తప్పితం అంతా ఆయన మోస్తూ తీరాడు. ఆయనే నిజమైన రక్షకుడు అన్న భావన ఏం చేశారు? పబ్లిక్ గా కన్వర్స్ చేశారు. అంటే నాకు నచ్చలేదు. మన దొంగల కన్నా దొంగ ఎలా మంచోడు, మన ఆత్మీయ దొంగల కన్నా చాలా చాలా రెట్టింపు మంచోడు. ఎందుకంటే సార్ దొరికిన అవకాశం స్వార్థ చెప్పాడు. అందుకే దొరికిన అవకాశం బిజినెస్ కోసం మనకి కెలిగేసి వస్తాం, పెళ్లి సంబంధం కోసం కన్నా కెలిగేసి వస్తాం. ఉన్నది ఏదైనా ఆహ్వానం పొందుకు తీరాలనుకున్నది అదే ఐగర్ ఇంటికి వచ్చిన అతిథికి ఐగర్ తెలిసి కూడా కెలిగాడు. నీకు ఐగర్ తర్వాత అర్థం అనుబంధం. ఫోన్ నెంబర్ అడిగేసి అమ్మా ఏంటమ్మా ఒకసారి నాకు నీకు ఐగర్ కనుక కదా గంగాసం జరిగింది. ఇప్పుడు ఐగర్ ఇంటికి ఒక భాష జరుగుతారు, నీకు డైరెక్ట్కి వెళ్ళి ఏం చేయడానికి హక్కు లేదు. ఏం చేయాలి? ఐగర్ నాకు ఐగర్ నంబర్ ఎవరా? వేరే వాళ్ళైతే దాస్తారు, కానీ మా ఏంటి దాయని అనుకుంది. చెప్పలేదు. మా ఇంటికి వచ్చిన అతిథికి వెళ్ళి విశ్వాసి అమ్మా అయ్యా ఫోన్ నెంబర్ ఏమండి, ఆ ఫ్యామిలీ నాకు అడిగారు ఫోన్ నెంబర్ ఎవరా? మీకు అడిగారు, నాకు అడిగారా? మీకు అడిగారు, నాకు అడిగారు. లేదు నేను నీకు ఇచ్చేనా, మీ ఇష్టం అన్న. ఎందుకు మీకు అలా చెప్పారు? లేదు ఆయన తనకున్న నిజాయితీని రుజువుపరిచాడు. ఆ విశ్వాసం కాదు రుజువుపరిచాడు. నేను దేవుడు పెట్టానన్నా నేను రుజువుపరిచాడు. నేను చెప్పి రావడానికి నేరుగా మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఉంచిన ప్రణాళికలు తెలియదు. అంటే ఆ దొంగ తనకు దొరికిన అవకాశం ఏంటిది? ఏసయ్య నాకు ఓహరి, ఏసయ్య నాకు భాగం, నీకు భాగం కార్యంగా చేస్తుంది. అందుకే చెప్పామాట, నేడు నీ రాజ్యం వచ్చిన నన్ను ఏం చేసి తీరాలి. ఎంత చెప్పేటప్పుడు ఒకరు కూడా ఏం స్పందించుకు తీరలే. కానీ ఆయన పలికిన మాట ఒకటి మాత్రం కలపడానికి ప్రారంభించింది.
వాక్యంలో ఉన్న నిజం కలిగిన దాని అర్థం దేవుని యొక్క వాక్యం నిలదలిగితే ఈ రోజు పట్టే తర్వాత పనిచేస్తుంది. నువ్వు ముందుగా ఎదిరించుకొని బండరాతిగా కూర్చొని వాక్యం ఎన్నెన్నో చెప్పండి కొట్టినారు. నువ్వు కూకో, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఈట పట్టుకొని వేసి చంపేదయ్యో దేవుని కుమారుడు ఫ్రీగా ఉన్న శరీరంలో దేవుడు ఒప్పుకో. ఈట పట్టుకొని పొడిచిన తర్వాత వేసిన దేవుడు ఈట ద్వారా పొడిచిన దాని శిక్ష అనుభవించాలి. ఈట ద్వారా వేసిన పొడిపించి రక్షణ పొందేసి మనం చేపడిపోయి అనుకోమక దాన్ని కూడా దాన్ని కాయాలి. అందుకే ఈట ద్వారా ఏం చేయకూడదు, పొడిపించుకోలేదు. అందుకే నీకు దొరికిన సమయంలో దేవునికి ఏం చేయాలి? దేవుని యొక్క దేవుడు ఇచ్చిన కాలం గురించి వ్యాఖ్యానం పరచు తీరాలి. దేవుడు మనకి ఏర్పరిచిన ఓహరి గురించి ఏం చేయాలి? చెప్పి తీరాలి. నా ఓహరి నీ పరిస్థితి ఏంటిది? నా పేరు పర్వతం నీ పరిస్థితి ఏంటిది? నేను మా నాన్నకి నీ పరిస్థితి ఏంటిది? అందుకే సంఘం పెట్టిన సరిహద్దు లోపల ఉండి తీరాలి. పరిశుద్ధాత్మ కలిగిన అనుభవంలో బాప్తిజం పొంది తీరాలి. తర్వాత వచ్చే సెపరేషన్. ఎండుబాట్లన్నీ ఉన్నాయి, సెపరేషన్ ఉంది. గుంపులను ఇచ్చారు కాదు, సెపరేషన్ అంటే సెపరేషన్, వేర్పాటు ఉండి తీరాలి. అందుకే యాకోబు తన పిల్లలకు ఏం చేశారు? వేర్పాటు తినడానికి ఆరాధనకి వెళ్ళక ముందే వారి శరీరంలో ఉన్న ప్రతి పోగులను ఏం చేశారు? తీసి ఏం చేశారు? ఆరాధనగా నడిపించుకోగలిగారు. సరైన స్నానం చేయగలిగి తీరితే తొక్కులు బయటకు వస్తాయి. స్నానం కరెక్ట్ కాకపోతే అందుకే కదా కొందరు రోజులల్లా పంపే కారణమేంటి? కాకి స్నానం చేయి ముడికి బయటకు వచ్చేది. పరిశుద్ధాత్మ రెండు వాటిలో కరెక్ట్ గా నిండి స్నానం పొంది బయటకు వచ్చి తీరితే వదలాల్సింది ఏం చేయగలుగుతాం? వేర్పాటు ఉంటుంది, ఆరాధనలో వేర్పాటు ఉంటుంది, జీవితంలో వేర్పాటు ఉండాలి, పద్ధతిలో వేర్పాటు ఉండాలి. అర్థం కాలేదు అన్నింటిలో ఏముండాలి? హాలిడే నేను రెస్ట్ చేసుకుంటా, ఆ రోజే ప్రార్థన ఉంటుంది. వెళ్ళకపోతే ఎవరు చేయించినట్టు మరవండి. హలో, అందుకే దేవుడు మనకి వేర్పాటు అన్నది ఇచ్చింది. హల్లెలూయా. వేర్పాటుతో మాత్రం కాదు, సహవాసం మనకి ఇచ్చింది. కొందరు కదా అక్కర్లేదు, ఏ జబ్బులు గిప్పులు వస్తేనే మంచి పాస్టర్ అయితే నువ్వు నీ రూట్ చూసుకో అని చెప్పాలా? మనసున్న సేవకుడి కాబట్టి ఏం చెప్పట్లేదు. అసలైన టీచర్ అయితే అటెండెన్స్ రిజిస్టర్ చూసే నీకేం చేస్తారు? ఎగ్జామ్ అనుమతి ఇచ్చేది. ఆ టీచర్ దగ్గర మీ కాపర్లు ఎంత శ్రేష్టము, ఆ అటెండెన్స్ రిజిస్టర్ చూడండి. అందుకే కొన్ని చెప్పి ఏం పెట్టారు? టైం మెషిన్, అటెండెన్స్ రిజిస్టర్. ఎప్పుడు ఎవడు ఎక్కడ వస్తున్నాడు, ఎప్పుడు ఎవడు పోతున్నాడు, కారణం ఏంటి? దాని అనుసరించి వసూలు చేయడానికి. అది కావడం కష్టం అనుకుంటున్నారు. అటెండెన్స్ ఉండాలి, ఫెలోషిప్ కోయిలోనే ఉండాలి. కొందరికి అది లేదు. లేదు, కోయిలోనే లేదు, ఫెలోషిప్ లేదు. ఎవరితో నీ సహవాసం? పాట పదే రాశాడు కదా, బంధువులతో గడపడానికి సమయం ఉంది, కానీ అలా చేద్దాం ప్రార్థనలో ఏం చెప్పించుకుంటూ కూకోవడానికి సమయం లేదు. హలో, ఈ మాట చెప్తే మీ మొగాలని దిగిపోతే అదే ప్రజలు మాట్లాడతారు. సంఘం అంతా నిర్ణయించుకొని ఉపవాసం చేసేసుకొని నువ్వు ఇంటికాడ కూర్చొని తినేసి కూర్చుంటే ఆ ఆరాధనకి అభ్యంతరం నువ్వే. అదే అర్థం కాదు. ఆ ఉపవాస శక్తిలో దురాత్మతో ఏకేపించుకుని ఆరాధన అడ్డు అభ్యంతరం వచ్చింది నీవే. ఎందుకు? తినేసి రావడం మాత్రం కాదు, నువ్వు దానికి ఏం చేయలేదు, అసలు పట్టించలేదు. అర్థం కాలేదు, రాదు. అలాంటి సిద్ధాంతాలు బైబిల్తో ముట్టడానికి కూడా భయం అవుతుంది. అది నిజం, వాస్తవం. ఆ సందర్భంలో ఒకవేళ రాలేకపోతే కొన్ని మనసైన దానికి ఇస్తాను. అయ్యో, నా విశ్వాసం అక్కడ కూర్చొని ప్రార్థన పని చేస్తున్నప్పుడల్లా నీ పెదవులు ఏంటి దేవా, నేను కూడా వాళ్ళు ఎక్కించలేకపోయినా దూరంలో ఉన్నా కూడా నాకేం చేయాలి? అందులో కలవడానికి కూడా భాగ్యం ఇచ్చింది. దానికి ఫోన్ ఉంది, రీఛార్జ్ 300 చేస్తే చాలు, రోజుకి 2 జీబీలు వస్తున్నాయి. కనెక్ట్ అయి తీరితే ఏమైతే పని జరిగిపోయింది. చెప్పలేదు, కానీ దాని అర్థం ఆరాధన అడ్డుపరిచేస్తామేమో, నువ్వు గెలిచేస్తామని. దాంట్లో దేవుడు ఎర్రగా కొట్టాల్సిన దాన్ని ఎర్రగొట్టుకే తీరుతాడు. సహవాసం ఉందా? బంధువులతో సహవాసం. మరి పని మనకేంటిది? ఇట్స్ ఎ ఫెలోషిప్ ఆఫ్ పిక్స్. బంధువులతో ఉన్న సహవాసం. నీకు ఎక్కడ ఏం దొరుకుతుంది? ముత్యం దొరికింది. ముత్యం అంటే డబ్బు దొరుకుతుంది, అది విషయం కాదు. అందుకే కదా పందులు ఉన్న కాడ ముత్యం అయితే పందులు ఎక్కేస్తాయి. అక్కడికి మనం బయట చేస్తే తినేస్తాం.
కష్టకాలం చాలా పొరిటాడు సార్. దేవుడికి సరిహద్దులు చెప్పేసరికి ఎక్కడెక్కడో మంట వాసన వస్తున్నాయి. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం దేవుడు మనకు పనే శాశ్వతం కాదు. దేవుడు పెట్టిన పని వ్యవస్థ ఏంటిది? బైబిల్ అనుసరించి ఏం పని చేసుకోమని చెప్పారు? పశువులను మెప్పుకోవచ్చు, దట్స్ గుడ్ అండ్ వెల్. రెండోది ఏం చేసుకోవచ్చు? వ్యవసాయం చేసుకోవచ్చు, దట్స్ వెల్ అండ్ గుడ్. ఉన్నారు నాతో కలిసి సంఘంలో సేవ పరిచయం చేయొచ్చు. ఈ 3 ఉద్యోగాల గురించి బైబిల్ ప్రాధాన్యత చెప్పేది. మిగతా అవన్నీ పిఎఫ్ఏ, ఫెలోషిప్ ఇన్ పిగ్ ఫెలోషిప్. అది వడ్డీ వ్యాపారం కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఏం కావచ్చు, అన్నీ ఏంటిది? అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందుకే అది వదిలేసి ఇది రాలేదు, ఇది వదిలేసి అక్కడికి వెళ్ళలేము. అర్థం కాలేదు. అందుకే ఇక్కడ చాలా మంది ఏమంటారు, నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగంతో నేను దేవుని ఏం చేయలేవు. నువ్వు ఉద్యోగంతో ఏం చేయలేవు. ఎలా చేయగలిగేది? కష్టం. మీరు టీచరో లేకపోతే ప్రొఫెసర్ అనుకోండి, ఆదివారం రోజు ఎక్స్ట్రా క్లాస్ పెట్టేది దమ్ముందా చెప్పాలి నేను రాను అని? శుక్రవారం రోజు సెలవు ఉంటుంది, నేను రాను నేను చెప్పలేదు. కారణం ఏంటి? ఆ చిక్కు పెట్టేసాడు. ఆయన బానిసత్వాన్ని చిక్కు నీకేం చేశాడు? పెట్టేశాడు. అందుకే ఆ చిక్కులో మనం ఏమయ్యాం? చిక్కుపోయాం. ఎస్. హలో, దేవుని యొక్క దాసు వాచ్మ్యాన్ నేనే అని చెప్పారు. దేవుని యొక్క దాసు ఆయన దేవుని యొక్క వాక్య పరిచయం చేయడం వల్ల తన నాలుకను ఏం చేశాడు? కోసేశాడు. ఈ పాటికి దేవుని విడిచిపెట్టాడు. ఆయన దేవుని విడిచిపెట్టలేదు, జైల్లో పడేశాడు. ఎన్నో రూపాయలు ఆయనకి తిండి ఇవ్వలేదు. ఎలకలు వచ్చి ఆయనకి ఏం చేసింది? భోజనం పెట్టింది. సీసీటీవీలో చూశారు. ఏంటిది? ఈయన బతుకు రోజు ఆరోగ్యం ఏంటిదంటే చూస్తే ఎలకలు అర్ధరాత్రి ఏం చేస్తున్నాయి, రొట్టి ముక్క తీసుకొచ్చి తిని ఆ మనిషి ఆరోగ్యం పొందుతుంది. అలాగే ఆయన జైలు నుంచి విడుదల పొందిన తర్వాత అనేక పుస్తకాలు రాశాడు. ఇప్పుడు ఆ పుస్తకాలు చదువుతుంటే గొప్ప విడుదలను జరిగిపోతున్నాయి. పోతే ఏమైంది? దేవుడు తన చేతులను ఏం చేశాడు? రాతగా అభిషేక వ్యాపారంలో ఉపయోగించుకుంది. అలాగే నేను చెప్పొచ్చే మాట కోరుకుని ఉండాలి. ఏముండాలి? ఫెలోషిప్ ఉండాలి. సండే స్కూల్ పిల్లలు ఎత్తిపెట్టేది ఫెలోషిప్ నేర్పించడానికి. ఎక్కడికి వచ్చి బిస్కెట్ చాక్లెట్ తినడానికి కాదు, వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి? ఫెలోషిప్ అర్థం అవ్వాలి. ఇప్పుడు అర్థం కాలేదనుకో, 25 సంవత్సరాలు వచ్చిన అర్థం కదండి. అభిమానం లేదు. సండే స్కూల్ అటెండ్ అయ్యాను. ఏ విలువ ఇస్తున్నాం ఫెలోషిప్? మీ వైపు దేనికి? సహవాసం గురించి. నీకు ఎందుకు ఎప్పుడు మేమే వాక్యం చెప్పి మీకేం చేస్తున్నాం? కొడతాం. మీకు ఫీలింగ్ వస్తుంది కదా, అని కైలు కావాలని కొట్టేస్తున్నారు. మీరు ముగ్గురు సరమండి కవితలేదు మీకే అర్థం. అంతే కదా, కత్తికి దోడలేదు నువ్వే దోడు చేసుకో, తర్వాత నీకే అర్థం అవుతుంది. ఎంత అంటే మాటలు చెప్పింది ఇక్కడ వాక్యం చెప్పడానికి మోకాలు కొట్టుకున్నాం. మేమేం చేస్తున్నాము? మేమేమైనా ఇన్వెర్టర్ పెట్టుకుని నిలబడున్నామా? మేము అదే అది మీకేం చెప్పలేదు, కనబడట్లేదు. మాకు భయం ఉంది. కారణం ఏంటిది? జీవం కలిగిన వాక్యం ఇది. మా తాత సొమ్మం, మా ఇంటి సొమ్ము ఏం కాదు. ఎవరి సొమ్ము ఇది? పరిశుద్ధత కలిగిన సొమ్ము ఇది. పరిశుద్ధతకు ఆధారం చెందిన సామగ్రి ఇది. దానికి విభజించేటప్పుడు దాని గురించిన భయం మనకు ఉండాలి. ఇక్కడ ఫెలోషిప్ ఉంటుంది, అక్కడ ఫెలోషిప్ ఉండేది. ఎక్కడ ఫెలోషిప్ లేదు, అందుకే ఫెలోషిప్ ఉండాలి. తర్వాత ఏంటి? ఇది రొట్టి విరిచుట బల్లారా అందుకే విశ్వాసాలు ఎవరు? అయితే ప్రతి వారం చేయండి, ప్రతి కూడి గురించి నేను ఎవరు చెప్పట్లేదు కదా. ఇప్పుడు బల్లారాధనలో ఉన్న వెనక బిహైండ్ ద స్టోరీ చెప్తా. ఈ బల్లారాధన దేవుడు చేయడానికి భాష ఇది ఎవరు చేయాల్సిన పని? అదే గత 25 సంవత్సరాల నుంచి ఎవరు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? తన సమయం వేరుపరుచుకొని సామాన్లు తీసుకొచ్చి నిన్న ఇది తీసుకురావడానికి చెప్పిన గుర్రోలు చెప్పినాడు. అది ఎన్ని షాపులు తిరిగారు దేనికోసం? బల్లారం సామగ్రి కోసం. అర్థం కాలేదు. మనం తినేసేటాడు ఇప్పుడు నా అన్ని కడుపు పెట్టి బాబు బిహైండ్ ద సీన్ చేసుకో. మన సాక్షి ఉన్నోడు దీని గురించి అవగాహన ఉంటుంది. ఓకే, ఇప్పుడు తయారు చేసుకోండి. తేకపోయింది కడిగేసి శుభ్రపరిచి అయ్యారు ఏమైనా చెయ్యాలి, తీసుకురావాలి అన్ని తీసుకెళ్ళి అయ్యారు అలా చెప్పే బలాలు నేను తీసుకున్నాను. బిహైండ్ ద సీన్ ఎక్కడ ఉన్నావు? చెప్పే పాట వస్తుంది. తర్వాత లాస్ట్ ఉన్నది ఏంటి? ప్రార్థన. వచ్చేయడం పెద్ద విషయం కాదు,
ప్రార్థనకు వచ్చి అందులో దురాత్మ కూడా వస్తుంది. బిహైండ్ ద సీన్ ఉండాలి. బిహైండ్ ద సీన్ అంటే ఈ ప్రార్థనకు ముందు ఇక్కడికి వచ్చేసి దానికి దమ్ము లేనివాడు ప్రార్థన చేయకూడదు. అర్థం కాలేదు. పార్టీగా పని చేయలేనివాడు చేతులకి స్వాతంత్రం చెప్పకూడదు. అర్థం కాదు. ఎక్కడ నువ్వు చేయలేదు అనుకో, దేవుడు పిఎంలో నీకు ఉద్యోగం ఏంటి అక్కడ నీకు చేయిస్తాడు. అర్థం కాదు. నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అక్కడ నేను ఇలాంటి గెలుచుకొని పాస్ గారు అడిగినారు, ఎలాగో నువ్వు విదేశాలకు వెళ్తున్నావు కదా, 3 వారాలు చర్చి నేను శుభ్రంగా క్లీన్ చేశాను. నేను చేయను. పాస్ గారి మీద ఏమయ్యాడు, వీడికి అక్కడ ఉద్యోగం వచ్చింది, కెనడాలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం జరిగి మంచి ఉద్యోగం కదా, మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. అక్కడ నాకు ప్రత్యేకత ఉండేది. మేనేజర్ పోస్ట్ ఇస్తే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు రాకపోతే మేనేజర్ ఆ పని చేయాలి. అదే నాకు నచ్చింది. అయితే ఆయన దగ్గర పని చేసే ఎవరు, ఒక పాకిస్తానీ ఆయన దగ్గర పని చేసాడు. ఆయన ముందు వీడికి బుద్ధి చెప్పాలని చెప్పి ఆ బాత్రూమ్ గడికి ఈ పాకిస్తాన్ వాడే, వీడేం చేసేవాడు కాదు, వచ్చేవాడు కాదు. వీడు ఇప్పుడు తీరింది. 7 గంటలకు ఆఫీస్ అయితే వీడు ఎన్ని గంటలకు రావాలి, 6 గంటలు. వీడికి ఆయన పెట్టలేడు, కొట్టలేడు, ఏం చేయలేడు. వీడే ఏం చేయాలి. అప్పుడు ఫాస్ట్ గా చెప్పింది గుర్తొచ్చింది, 3 వారాలు చేసేది తీరిపోయినగా అని కడిగి తింటానట. చెప్పలేదు చెప్పొచ్చేది ఉన్న కాడ ప్రార్థన చెప్పి కూర్చొని ప్రార్థన చేయడం అది. మన వెనకాలలో ఉన్న వివాహిత సీన్లో కూడా మనమే ఉండాలి. కొన్ని మన గుడిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాక్యపత్యం ఉండదు. అందరి కోసం ప్రార్థన చేయాలి, వాక్యపత్యం ఉండాలి. ఆ మనిషి రాలేకపోతే ఎవరో ఒకటి తీసుకోవాలి, రెడీగా ఉండాలి. అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడికి మేము ప్రార్థనకు వచ్చిన టైంలో ఒకరోజు వారి వాక్యం ప్రిపేర్ అవ్వలేదు, ఏం చేస్తాం? స్పాట్లో కూర్చొని ఏం చేస్తాం? ప్రిపేర్. ఇప్పుడు మీ ఇంటికి ఒక అతిథి వెంటనే వచ్చారు, ఏం చేస్తారు? మా ఇంటికాడ తిండి కట్టలేదు, ఏదో కొనేస్తారా? కొన్ని అలాంటివే. ఏం చేస్తాం? ఉన్న దాంతో ఉల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలు లేకపోయినా దాంట్లో ఏం చేయాలి? లేదు, ఉల్లిపాయలు ఉంటేనే నేను చేస్తాను, చేయలేవు. మన గుడికలన్నీ మీరు చూడండి, కొన్ని ఫెలోషిప్ ప్రేమలన్నీ మీరు చూడండి, ఏమఉండదు. కొన్ని ఫెలోషిప్ల పాటలు సాగేస్తారు, వాక్యం 10 నిమిషాలు. నేను వాస్తవంగా అడుగుతాను, ప్రేయర్ ఒక కూడికలో, ఒక ప్రార్థన కూడికలో 2 గంటలు నాన్ స్టాప్ వాక్యం వినగలుగుతారు. ఉందా కెపాసిటీ? 15 నిమిషాలకే ఒకడు ఆ చేతిలో చాక్లెట్ పెట్టలేదు, లగేసిడండి. ఏం లేదు, రిసీవింగ్ స్పిరిట్ లేదు. ప్రార్థన వెనకాల ఏముంది? అనేక పోరాటాలు ఉన్నాయి. అందుకే ప్రార్థనలో ఏముంది? దేవునికి స్తుతించే భావం ఉంది, వాక్యం చెప్పే భావం ఉంది, వాక్యం వినేది ఉంది. కొన్ని కూడికలు అయితే సాక్ష్యాలు ఏ ఉండదు. సాక్ష్యం వచ్చినా సైలెంట్ ఉంది. మరి ఏ ఆత్మ చూస్తుందో నాకు తెలియదు. ఒక సాక్ష్యం లేదా? గత వారం దేవుడిని కాపాడాడు, సమాధి దగ్గర ఉంచలే, మరణం నుంచి తప్పించాడు. నీ ముందు కరెంట్ కాలండి, ఏ కాలే, పిడుగు పడింది, ఏ కాలే, లెగిచి ఒక్క మొక్క, అప్పుడే సైలెంట్. మళ్ళీ ఎప్పుడు చెప్తారు? ఏదైనా విపరీతమైన జరగా అది చెప్పేటట్లేదు, మమ్మల్ని పొడిచేటట్టు ఉంది. సాక్ష్యం చెప్పడానికి సాక్ష్యం ఎక్కడ నీకు అవకాశం దొరికి ప్రతి చోట్ల కన్ఫెస్ సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం లేనాడు ఎవడు ఒకడే, ఆడెవడో మీరే పోల్చుకోండి. ఆయనకి ఏమన్నదు, సాక్ష్యం ఉండదు. అందుకే పాటలో బలి రాశారు కదా, మీ దేవుని చేసిన మేలులను తలుచుకు తినడానికి మాటలు సరిపోదు, పదాలు సరిపోదు, పద్యాలు సరిపోదు, కానీ అంత శ్రేష్టం. కనుక బైబిల్ చెప్పేది దేవుడు చేసిన మేలులను ఏం చేసుకోవాలి? రాసుకొని దేవుడికి స్వాగతం చెప్పుకోవాలి. ఎప్పుడైనా దేవుడి గురించి విలువ తెలియాలి, దేవుడు చేసిన దాని గురించి ఏంటి మనకి తలుచుకున్నది లేదు కదా. తలుచుకోవడం ప్రారంభించి తీరితే సాక్ష్యం చెప్పడం ఆగదు. నాతో లేరు అనుకుంటా, ఎక్కడ సెట్టింగ్ రెడీ, క్రమమే తీరు. దేవుడు ఇచ్చిన కట్టుబాటు లోపల సంఘం ఏం చేయాలి? ముందుకు తీరాలి. దాన్ని ఎక్కొట్టి వెళ్తే శాతాన్ని నేనేం చేయొచ్చు? రచ్చ చేసేయచ్చు. శాతం రెడీగా ఉన్నాడు. సాతాను ఎక్కడ పని చేస్తున్నాడు? చర్చి కూడా చేసేవాడు సాతాను. నాకు వెళ్తాడు రావడం కదా, ఎవడో తీసుకొస్తున్నాడు. అందుకే చేసే ఒకసారి దేవాలయంలో కూర్చున్న సందర్భంలో దురాత్మ పట్టిన ఒకడు లేచి ఏం చేశాడు?
ఆయన అభ్యంతరపరచడానికి ప్రారంభించాడు. ఎక్కడ? ఇఫ్ యూ ఆర్ హిండరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ షుడ్ సే యు ఆర్ DEVIN. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అభ్యంతరపరచు. మధ్యలో అలా గణనం రావడం, నువ్వెవరో నువ్వే దేవుని పట్టుకో. ఈయన కూడా దేవాలయం మధ్యలో ఏం చేశాడు? అభ్యంతరపరచు. ఏం చేశాడు? దేవుడు వాక్యోపదేశం చదివి వాక్యం బోధించడానికి ప్రారంభించిన యాక్టివిటీ స్టార్ట్ అయింది. దాని అర్థం ఆరాధన మధ్య ఇలాంటి యాక్టివిటీ చేసి నువ్వెవరో నువ్వే ఉంచుకో. మధ్యన వెళ్ళడం, మధ్యలో రావడం, ఇవన్నీ ఎవరి యాక్టివిటీ? అంత దమ్ము, ధైర్యము, బలుపు, అంత సత్తా ఉంటాయి. నీ కొడుకుని కాలేజీలో తీసుకెళ్ళి మధ్యలో దూసుకురమ్మి అక్కడ లేదు దమ్ము ఇక్కడ చూపించుకోవడం. అంతకన్నా మీకు మించిన దమ్ముడ మ్యాజిస్ట్రేట్ ఉన్నారుగా కోర్టులో, ఆయన వాయిదా జరిగిన చోట్ల నీ కొడుకున్న దమ్ముతో మనం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళలేండి. మనం ఎక్కడ? సో డోంట్ బి ఇంటర్ఫియరెన్స్. అభ్యంతరం పరిచేవాడిగా మారకూడదు. అందుకే యేసయ్య ఏం చేశాడు? ఆ వ్యక్తిని వెంటనే అక్కడ ఏం చేశారు? స్వస్థపరిచారు, విడిపించారు. అందుగా దాని వలన కూర్చున్న వాళ్ళందరూ ఏం చేశారు? రెస్పాండ్ అయ్యారు. ఎందుకు కూర్చున్న రెస్పాండ్ అయ్యారు? వీడి దున్నది ఆనందం ఉంది కాబట్టి. ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆత్మలో రెస్పాండ్ అయినప్పుడు ఆత్మికుడు, దురాత్మ వచ్చినప్పుడు దురాత్మలో రెస్పాండ్ అయిన దురాత్మికుడు. దేంట్లో రెస్పాండ్ అవుతావు నువ్వే వివేచించుకో. హల్లెలూయా. అందుకే నా మాటలను నేను ముగించాలని కోరుతున్నాను. దేవుడికి బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన ఊహని ఎక్కడ ఏం చేయాలి? సరిపరచుకు తీరడానికి నా ప్రయత్నం చేస్తూ తీరాలి. దేవుడు మనకి ఇచ్చిన వ్యవస్థితి లోపల ఉండాలి, బయటికి చేయకూడదు, దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, వెంటనే ఆ చెట్టుని యేసయ్య ఏం చేశారు? శపించారు. ఇఫ్ గాడ్ కర్సెస్, దేవుడు దాన్ని శపించేస్తే మళ్ళీ అది ఏమైతే వేదన కలిగింది. క్రైస్తవులు కొందరికి వారి శాపములో ఉన్నారన్నది వాళ్ళకి హౌ డు యు ఐడెంటిఫై యువర్ ఇన్ కర్స్? నువ్వు శాపములో ఉన్నావని ఎలా తెలిసేది? జరిగేది మళ్ళా మళ్ళా జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అప్పు తీసుకున్నా, అది ఆగట్లేదు. మరణం గడిగడిగడిగడికి వస్తుంది. వేదన కలిగిన ఈ శాపంలో బతికేస్తున్నాడు. అందులో ఏం చేయడానికి ఇష్టం లేదు, విడుదల పొందడానికి ఇష్టం. అందుకే తప్పిపోయిన కుమారుడు పెద్దోడు ఎందులో బతుకుతున్నాడు? నాయన ఉన్నాడు, నా ఇంటికాడ వస్తున్నాడు, నా ఇంటి దగ్గరికి తెస్తున్నాడు, బతికేదో శాప బతుకు. అందుకే దేనికాడు నాన్న కలిగిపోయాడు. నాన్నతో కూర్చొని మేకలు ఉండాలి, టైం లేదు. కానీ మరి నువ్వు శాపంలో ఉన్నామని చర్చితో కూర్చొని సాహసంగా కూర్చొని తినడానికి నీకు చేస్తాక నువ్వు బిర్యానీ వేరే వాళ్ళతో తింటే నీ కుటుంబం దేనిలో ఉంది? బాధపడదు. శాపమును తొలగించినావు పాడుతున్నావు, ఉన్న శాపంలోనే. అందుకే పగటి వాళ్ళ నుంచి బయటికి రావాలి. శాప విముక్తి కోసమే యేసయ్య మన కొరకు ఏం చేసింది? కాల్వరి సిలువలో మరణించుకుని. హల్లెలూయా. శాపం లేదా? ఆడవాళ్ళు ప్రసవించినప్పుడు ఏమైనా శాపంతోనే ప్రసవిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? మనం తినేవి, జీవించేదన్నీ దేనికి ఆధారం? శాపానికి ఆధారం. శాపానికి గుర్తు. విగ్రహాలను చెయ్యము, కానీ విగ్రహాలను పొడవకుండా మేకేస్తాం. చూడు, రామకృష్ణ చూడు, ఉందా లేదా? దాని గురించి మనకు వేదన లేదు. బైబిల్ వాక్యాన్ని పాడేస్తాం. ఏంటి విగ్రహాత్మికం? నేను నీకు బలవంతంగా తినిపెత్తడు. అప్పుడు మీరు దేవుడి దగ్గర, దేవ ఇలాగైతే నేనేం చేయాలి? నేను పంట దిగాలి, నేను పంట దిగితే, నేను వ్యవసాయం చేస్తే, నేను పండించిన దానికి నేనేం చేస్తాను? మంచి చోట్ల ఉంచుతాను. పండించేటప్పుడు ప్రార్థన, కోసేటప్పుడు ప్రార్థన, ఖాతా వేసేటప్పుడు ప్రార్థన, తీయేటప్పుడు ప్రార్థన. ఇలాగే లేదు, నమ్మన్నది జబ్బు లేదు.
నీకు లేకుండా ఉంది వాడు ఏం చేస్తాడు? నలిపి పడేసిన తర్వాత వాడి కోసేసిన నాట్యం చేస్తాడు, తీసేసేలా చేసేస్తాడు అంతే. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానుకున్నాను, అక్కడ చేరాలంటే ఇక్కడ క్రమం అయితే దాని కొరకు మనం తయారైతే మీ ఇష్టం పగటి వల్ల దేవుని సమర్పించుకుందాం. అందుకే పగటి వల్ల బలారాధనకి వెళ్ళి